అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుంది అంటారు? మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము పాదాల వారీగా ఉంటాయి. ఈ మిథున రాశి యొక్క గ్రహ సంచారాన్ని ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మాస ఫలితంగా మనం స్వీకరించినట్లయితే ఈ నెల రోజులు కూడా గురుడు వారి యొక్క జన్మరాశిలోనే ఉన్నాడు. అట్లాగే 10వ స్థానంలో కర్మస్థానంలో శని భగవానుడు ఆసీనుడే ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. 3వ స్థానంలో కేతువు చాలా అనుకూలంగా ఉన్నాడు. 9వ స్థానం అంటే భాగ్యస్థానము అంటారు, కోణస్థానంలో రాహుతో పాటుగా ఈ మార్చి 14వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు కూడా ఆయనతో కలిసి ఉంటాడు. అట్లాగే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాహుతో కలిసి అక్కడే ఉంటాడు. ఈ నెల రోజులు కూడా సంచారము. ముఖ్యంగా శుక్ర భగవానుడు ఈ రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయి భాగ్యస్థానంలో 2వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత మార్చి 2 నుంచి కూడా శనితో కలిసి కర్మస్థానం 10వ స్థానంలో ఉండి కొంచెం ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తాడు. అయితే శుక్రుడు ఇక్కడ ఉచ్చస్థితిని పొంది ఉండడం విశేషప్రదం. ఇంకా మిగతా గ్రహాలు ఏవి కూడా ఏ మంచి స్థితిలో లేవమ్మా. ప్రతి గ్రహము కూడా మిథున రాశి వారికి కొంచెం ప్రతికూల భావాలను ఇవ్వడంలోనే రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మార్చి మాసంలో ఒక శుక్రుడు మాత్రం ఉచ్చస్థితిని పొంది ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ వ్యవస్థలో కొన్ని మార్పులు జరగటం ప్రధానం. వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం లాంటి కంపల్సరీ, వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రాన్స్ఫర్ అవ్వటం వెళ్ళొచ్చు అంటారా? అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ జాతకం నిర్ణయిస్తే వెళ్ళాలి, లేకపోతే లేదు. అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ పెళ్ళి అయితే, పెళ్లి కాని వాళ్ళు అయితే కనుక ప్రేమించిన వాళ్ళు, మగవాళ్ళు కావచ్చు స్త్రీలు కావచ్చు, వాళ్ళు ఒకరినొకరిను విడిచి వెళ్ళాలి కాబట్టి అక్కడ వాళ్ళకి ఆలోచన. ముఖ్యంగా పిల్లలను వదిలి తల్లిదండ్రులు ఒకళ్ళున్నా కూడా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అంటే వీళ్ళకి వెళ్ళటం అనేటటువంటిది కొంచెం అవకాశాలు వస్తాయి, కొంచెం బాధపడతారు, భయపడతారు. ఒకరి గురించి ఒకరు భయపడటం అంతేమీ లేదు. ఆర్థికంగా మంచి లాభస్థితే కనబడుతోంది. కానీ అమ్మ, మిథున రాశి వారికి మార్చి 14 తర్వాత రవి యొక్క ప్రభావము కొంతమంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, పదవీ లాభచ్యుతి కలుగుతోంది. అట్లాగే తండ్రి యొక్క అనురాగము, ఆప్యాయత కూడా వీరికి కాస్త అనుకూలంగా ఉంటుంది. వీరు ఉద్యోగం ద్వారా ఏదైనా అప్పు పెట్టుకుంటారు కదా కొంతమంది, లోన్స్ పెట్టుకుంటే కనుక అవి కూడా మాట కలిసి బ్యాంకు వాళ్ళకి కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా కావచ్చు, వీరికి ఏదైనా గృహ నిర్మాణం కోసం కానీ లేకపోతే ఏదైనా చతురంగ వాహనం, ఒక పెద్ద వెహికల్ కొందామనే ఆలోచన ఉన్న అవన్నీ కూడా అనుకూలించేటటువంటి ఫలితాలు మార్చి 14 తర్వాత సూర్యుడి యొక్క మీనరాశి ప్రభావం వల్ల కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మా, ఇక్కడ కర్మస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కంపల్సరీ ఆయన ఉద్యోగ వ్యవస్థలో డైవర్టింగ్ చూపిస్తాడు. ఆయనతో పాటుగా శుక్రుడు వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థలో కూడా కొన్ని అసమానతలు కనిపిస్తాయి. ఎట్లా? ముఖ్యంగా కొంతమంది ఈ మిథున రాశి వాళ్ళు బంగారమో వెండో కొనిపెట్టుకొని ఉంటారు. మొన్న రేట్లు పెరుగుతున్నాయనేసరికి కొనిపెట్టుకొని ఉంటారు. అమ్ముదామంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఏమో ఇంకా డబల్ అవుతుందేమో, మనకున్న కొన్ని అప్పులు తీరిపోతాయి, లేకపోతే పిల్లల చదువులకి ఉపయోగపడతాయి అని ఉంచుకోవటం. మళ్ళీ మనసులో తెలియని ఒక వేధ, మళ్ళీ తగ్గితే మనం పెట్టిన 10 రూపాయలు రాకుండా 7 రూపాయలు వస్తే 3 రూపాయలు నష్టం కదా. దీని వలన ఇంట్లో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ లెవెల్స్. దానివలన భార్యాభర్తల మధ్య ధన సంబంధిత విషయాలలో, పెట్టుబడుల విషయాలలో గొడవల కన్నా ఏంటంటే కొంచెం మనస్పర్ధలు, ఎడముఖం పెడముఖం. ఒకే ఇంట్లో ఉంటారు కానీ మరి శుక్రుడు బలంగా ఉన్నాడు, తొందరగా అక్కడ గొడవలు అవి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే శని శుక్రులు మిత్రులే, శుక్రుడు కొంచెం బలంగా ఉన్నాడు, బెగ తీసుకొని ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఎవరు బలం అయితే వాళ్ళు. నాకు తెలిసి స్త్రీలే బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు బెగ తీసుకొని ఉంటారు. ఇక
అక్కడ వ్యవహారం ఎలా ఉంటుందంటే అమ్మ, ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, అమ్మలేక, కొనలేక, వాళ్ళకున్న షేర్స్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, పెట్టుబడి పెట్టినవి తీసేయాలా వద్దా? కళ్ళ ముందు చూస్తే లాభంగా కనిపిస్తూ ఉంటుంది, తీసేస్తే మంచి లాభం వస్తుంది, కానీ ఆశ. శని ఉండేసరికి ఏంటంటే కర్మని ఆయన జయించేటట్టు చేయడు తొందరగా. కర్మని జయించాలంటే అవన్నీ వాళ్ళకి స్ఫురణ కలగాలి, ఇది అమ్మాలా వద్దా అని తుది నిర్ణయం చెప్పేవాడు ఒక హనుమంతుల వారే ఈ సమయంలో. వీళ్ళకి శని శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి సంతానపరంగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, అంటే కొంతమంది సంతానము ధనాన్ని వృధా చేస్తూ కాలేజీలో చదివేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళ భార్యాభర్తలు సరిగ్గా లేక, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, వీళ్ళకున్న జాతకరీత్యా వీళ్ళకి కొంతమందికి ఏదైనా కొంత మత్తు పదార్థాల మీద వ్యామోహం ఉండి, రకరకాల దుర్వ్యసనాలు ఉండి, స్త్రీల మీద వ్యామోహంతో ధనాన్ని నాశనం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ భార్యాభర్తలు పెళ్ళి అయితే భార్యాభర్తల మధ్య మీరు అన్నట్టుగా ఇందాక ఎడబాటు వస్తుంది, చాలా ఎడబాటు వచ్చేస్తుంది, మళ్ళీ కలవలేనంత పరిస్థితి వస్తుంది ఆ వ్యసనాల వలన. అట్లాగే సంతానానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే వివాహం చేసుకుందాము అని కొంతమంది రెడీగా ఉంటారు కదా, ప్రేమించుకున్న వాళ్ళు ఇంట్లో ఏదో అడ్జస్ట్ చేసుకొని చెప్పుకొని ఉంటారు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండొచ్చు, కానీ అక్కడ కూడా ఏదో రకమైనటువంటి వ్యవహార లోపంతో వాయిదాలు పడిపోతూ ఉంటాయి, ఎక్కువ వాయిదాలు పడతాయి. అట్లాగే సంతాన విషయంలో కూడా కొంత నెగిటివ్ ఫాల్స్ కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే శుక్ర శనులకి సంబంధించినటువంటి దోష పరిహారార్థం, కలిసి ఉన్నటువంటి దోషం, మార్చి మొత్తం వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. వీళ్ళు సుందరాకాండలో మొత్తం సర్గల్ని పారాయణ చేయడం విశేషం. 30 రోజులు కూడా రోజుకి 1 చదువుతారో, 2 చదువుతారో, 3 చదువుతారో, చక్కగా ఆ సర్గల్ని తాత్పర్య సహితంగా చదివి చేయగలిగితే కనుక సాధ్యమైనంత వరకు హనుమంతుల వారు మిమ్మల్ని రక్షిస్తాడు. మరి జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు కొంత ఆరోగ్య భ్రష్టత్వాన్ని పట్టిస్తున్నాడు. ధనపరంగా ఎన్ని ఆలోచనలు చేసినా, వ్యాపారంలో ఎంత మింగిలయ్యి అవతల వ్యాపారస్తుడితో కలిసి పనిచేద్దామన్నా, వీళ్ళకి ఉన్నటువంటి యుగో ఫీలింగ్స్ కావచ్చు, అహంకార దర్పం కావచ్చు, లేకపోతే వాడి మీద ఉన్న అనుమానం కావచ్చు, వాడితో సరిగ్గా సయోధ్య లేకపోవచ్చు, మాట్లాడలేక వ్యాపారంలో కొంచెం సఖ్యత లోపించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంచెం స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు, రవి, ఉద్యోగరీత్యా వీరు అదే ఊర్లో కాస్త దూరంగా ప్రయాణం చేసి వస్తూ ఉండేసరికి మార్చి 13 వరకు కూడా కొంచెం తలకాయలు తిరగటము, ఎండదెబ్బ కొట్టే అవకాశం కానివ్వండి, లేకపోతే విపరీతమైనటువంటి కడుపు నొప్పికి సంబంధించిన దోషాలు కానివ్వండి, లేకపోతే నరాలకి సంబంధించినటువంటి దోషాలు కానివ్వండి జరగటానికి అవకాశం ఉంటుంది. ఊరినే ప్రయాణాలు మీద పడుతూ ఉండటం, అది శుభకార్యాల నిమిత్తమే కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా ప్రయత్నాలు కావచ్చు, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి రావటం, అన్నదమ్ములతో సఖ్యతగా ఎక్కడికైనా వెళ్ళి రావటం కావచ్చు, ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కాస్త దూర ప్రయాణాలకు వెళ్ళి రావటము, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఏ గంగలోనో యమునా నదిలోనో స్నానం చేసి రావాలి, లేకపోతే వేరే ఊరికి వెళ్ళి రావటము. ఇట్లా ఎందుకంటే ఏదో రకంగా వారు తమ యొక్క కర్మలని మళ్ళీ వృద్ధి చేసుకోవటానికి, అంటే చెడుని నివృత్తి చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి కొంచెం గ్రహస్థితి బాలేదు కాబట్టి నవగ్రహాలకి మొత్తము స్తోత్రాన్ని చేసుకోవటం విశేష ధర్మము. అట్లాగే వీరు ఎన్ననుకున్నా లేకపోయినా కేతుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి వీరు అనుకున్న ప్రతి కార్యక్రమానికి ముందు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి ఈ నామాన్ని 1-4 సార్లు అనుకొని మీరు ప్రయాణం చేయండి, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చదువుకోండి, బయట ఏదైనా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు చదువుకోండి. కొన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో మీరు దాన్ని తట్టుకునేటటువంటి స్వభావాన్ని ఆ యొక్క స్వామివారిచ్చే అవకాశం ఉంటుంది, హనుమంతుల వారిచ్చే అవకాశం ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఈ మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా వీరు ఇందాక చెప్పినట్టుగా సుందరాకాండ పారాయణ ఎవరి చేతైనా బ్రాహ్మణి పిలిచి చేయించుకొని శ్రీరామ పట్టాభిషేకం ఇంట్లో చేసుకునే అవకాశం తీసుకోవచ్చు. లేదా సుందరాకాండ సర్గల పారాయణం చేయించి తీర్థాన్ని స్వీకరించడం ద్వారా ఆయురారోగ్యాలతో పాటుగా అనుకున్న కార్యాలన్నీ ముందుకు వెళ్ళబడతాయి. ఇంకొకటి
ముఖ్యంగా విద్య గురించి కావచ్చు, వారి యొక్క స్వ ఆరోగ్యం గురించి కావచ్చు, వ్యాపారంలో లాభాదుల గురించి కావచ్చు, ప్రయాణ బడలికలు తొలగడానికి కావచ్చు, ఆకస్మికంగా ప్రయాణాల్లో కొన్ని సమస్యలు రాకుండా ఉండటానికి, ఎందుకంటే అక్కడ కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి అప్పుల బాధలు కాస్త ఎక్కువయ్యే అవకాశము, తండ్రి గారి యొక్క ఆరోగ్యం కాస్త చెడ్డం ద్వారా మిథున రాశి వారికి కాస్త అనుకున్న అభీష్టాలన్నీ కూడా వెనకబడేటటువంటి పరిస్థితులు కావచ్చు. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వీరు తప్పనిసరిగా, ఎందుకంటే అమ్మ వీళ్ళు ఇక తప్పించుకోలేరు. ఈ నెల రోజులు ఏప్రిల్ 3వ తేదీ వరకు వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఏది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు కలగకుండా, ప్రయాణాల్లో దూర ప్రాంతాల్లో ప్రయాణాలలో సమస్యలు లేకుండా ఉండటానికి, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అప్పులు తీరటానికి కావచ్చు, సోదరులతో మాట పెరగకుండా ఇబ్బందులు లేకుండా ఉండటానికి కావచ్చు, ముఖ్యంగా చదువులో ఆటంకాలు, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలనే కోరికతో ఉన్న వాళ్ళకి కొంచెం బ్యాంకు వాళ్ళు సహకరించకపోవడం, లోన్స్ రాకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, సర్పసూక్త పారాయణలు అవి ఇవి చేయించుకోండి. లేదా కంపల్సరీ దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి సంబంధించిన 18 నామాలు ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన రోజుకి 18 సార్లన్నా చదవండి. లేదా దుర్గా సూక్తంతో ఏ బ్రాహ్మణ చేతైనా సరే దుర్గాదేవి ఆరాధన చేయించుకోండి. ఇట్లా దుర్గాదేవి స్తోత్రాన్ని కనుక ఏదో రకంగా ఆరాధిస్తే రాహుతో కలిసినటువంటి ఈ గ్రహాల యొక్క సమ్మేళన దోషం తొలగిపోతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆవిడే ముందుకు నెడుతుంది కార్యక్రమాలన్నీ కూడా. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీమాత్రే నమః.